ఏవన్ గా పేరు నమోదైన ఏవి సుబ్బారెడ్డి కూడా ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. కమల్, ఇప్పుడే మనం విన్నాము ఏవి సుబ్బారెడ్డి గారి వర్షన్. ఇంతవరకు నాకు అటువంటిది ఏమీ తెలియదు, ఏవన్ గా నా పేరు ఎందుకు చేర్చారో కూడా నాకు సంబంధం లేని అంశంలో నాకు అర్థం కావట్లేదని చెప్పడం జరిగింది. అలాగే ఇంతవరకు నాకు అరెస్ట్ కూడా చేయలేదన్నారు. ఇప్పుడేమో అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎలా చూద్దాం దీన్ని? ఎస్ కమల్, మనం చూస్తే ఇప్పుడే ఎన్టీవీకి చెప్పడం జరిగింది, ఇంతవరకు నన్ను అరెస్ట్ చేయలేదు ఎవరు, అలాగే నా పేరు ఎందుకు చేర్చారో కూడా నాకు అర్థం కావట్లేదని ఏవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. నేను అఖిల ప్రియ ఇద్దరం కలిసి స్కెచ్ చేయడం అంటే అది అసాధ్యం అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి, దీన్ని మనం ఎలా చూద్దాం? ఏవి సుబ్బారెడ్డి కొద్దిసేపటి క్రితమే మనతో మాట్లాడడం జరిగింది. ఈ కేసులో అసలు నన్నెందుకు ఇరికించారు తనకు అర్థం మనతో మాట్లాడడం జరిగింది. ఈ కేసులో అసలు నన్నెందుకు ఇరికించారు తనకు అర్థం అవ్వట్లేదంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ కేసుతో తనకు సంబంధం లేదు, ఎందుకంటే భూమా అఖిల ప్రియకు తన కుటుంబానికి వైరం ఉంది, ఆమె నన్ను చంపడానికి కూడా సుపారీ ఇచ్చిందంటూ కూడా ఏవి సుబ్బారెడ్డి మన ఎన్టీవీతో చాలా స్పష్టంగా 5 నిమిషాల క్రితమే చెప్పడం జరిగింది. మనతో మాట్లాడిన కొద్దిసేపటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడం, వెంటనే ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయడం. ఏవి సుబ్బారెడ్డి తన దగ్గరికి పోలీసులు వస్తే తాను పోలీసులకు అన్ని వివరాలు చెప్తాను, హఫీజ్పేట భూ వ్యవహారానికి సంబంధించి ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా తాను చెప్తాను, తాను పోలీసులకు చాలా వివరాలన్నీ కూడా చెప్తానని చెప్పారు. గతంలో కడపకు సంబంధించినంత వరకు తన పైన హత్య చేసేందుకు తనకు సుపారీ గ్యాంగ్ను పంపించింది భూమా అఖిలప్రియ. తన తండ్రితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి తనపైనే హత్యాయత్నం చేసిందంటే, తనను హతమార్చేందుకు సుపారీ ఇచ్చిందంటే ఆమె ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, ఎటువంటి ప్రవర్తనను అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా ఎన్టీవీతో మాట్లాడినటువంటి ఏవి సుబ్బారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈ కేసుకు తనకే సంబంధం లేదు, ఆమెతో కలిసి నేను కిడ్నాప్కు పాల్పడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు, ఆమెతో కలిసి నేను ఎలా కిడ్నాప్ చేస్తాను, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కానీ ఇంకా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా పేరు ఎందుకు చెప్పారు అన్నది కూడా నాకు అర్థం అవ్వట్లేదంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ వ్యవహారంలో ఈరోజు ఉదయం నుంచి కూడా భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన తర్వాత అఖిలప్రియ భర్త పరారు కావడం, ఆ తర్వాత కిడ్నాప్లో ఎవరెవరు పాల్గొన్నారు అన్నది కూడా సరిగ్గా సాయంత్రం 4:30 హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి ఐటీ అధికారులమంటూ ఎవరైతే బాధితుల ఇంట్లోకి చొరబడ్డ తర్వాత ముగ్గురిని కూడా కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ ముగ్గురిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు చాలా సేఫ్గా కిడ్నాపర్ల నుంచి రక్షించారు. ఈ ఎపిసోడ్ మొత్తానికి సంబంధించి హఫీజ్పేటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 80లో ఉన్నటువంటి 40 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ వ్యవహారంలో గత ఏడాది కూడా ఫిర్యాదు చేసుకున్నారంటూ కూడా పోలీసులు దర్యాప్తులో చెప్పారు. అంటే ఏవి సుబ్బారెడ్డి తనను అరెస్ట్ చేసే సమస్య లేదు, పోలీసులు తన వద్దకు వచ్చే ప్రసక్తే లేదు, ఎందుకంటే తనకు అఖిలప్రియకు వైరం ఉంది, మేమిద్దరం కూడా బద్ధశత్రువులం కాబట్టి ఇద్దరం కలిసి కిడ్నాప్ ప్లాన్ చేసే అవకాశమే లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. చెప్పిన 5 నిమిషాలకే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆయన్ని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ ఎపిసోడ్లో తనను అరెస్ట్ చేయరు, ఈ కిడ్నాప్ వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధం లేదు,
తాను భూమా అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాను, కానీ ఆమెతో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేసేంత అవసరం కానీ అవకాశం కానీ తనకు లేనే లేదంటూ కూడా చెప్పాడు. చెప్పిన కొద్దిసేపటికే ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. అవంతా కూడా మనం ఆ దృశ్యాలన్నీ కూడా చూసాం. కానీ ఆయన ఎన్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాత్రం తనకు హఫీజ్పేట భూ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదు, బాధితులు ఎక్కడో పొరపాటు పడుంటారు అన్నది కూడా ఏవి సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది. ఎస్ కమల్, మనం చూసుకుంటే మొత్తం మీద A1 A2ని అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే హాట్ వాతావరణం అయితే కనపడుతుంది. అయితే ఏవి సుబ్బారెడ్డి వాదన అయితే ఒకటి ఉంది, హఫీజ్పేటకి సంబంధించిన ల్యాండ్తో నాకు ఎటువంటి సంబంధం లేదు, నా మీద హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తితో నేనెందుకు డీల్ కుదుర్చుకొని ఇటువంటి వ్యవహారాలు చేస్తానని చెప్పేసి క్లియర్ కట్గా ఎన్టీవీకి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే అరెస్ట్ జరిగిందో, ఇప్పుడు ఏదైతే పరిణామాలు చోటు చేసుకున్నాయో దీనికి సంబంధించి ఆఫ్ ద రికార్డ్ ఏమని చెప్పుకుంటున్నారు కమల్? పోలీసులు మాత్రం ఇది అంటే గతంలో ఎవరైతే భూమా నాగిరెడ్డి బతుకున్నటువంటి సందర్భంలో హఫీజ్పేట భూ వ్యవహారం కానీ భూమా నాగిరెడ్డికి సంబంధించినటువంటి అనేక వ్యవహారాలు కానీ ఇటు ఏవి సుబ్బారెడ్డికి తెలుసు. భూమా నాగిరెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాలన్నీ కూడా ఏవి సుబ్బారెడ్డికి తెలుసు. ఏవి సుబ్బారెడ్డి అత్యంత సన్నిహితుడుగా భూమా నాగిరెడ్డికి ఉన్నాడన్నది అందరికీ తెలుసు. అటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అందరికీ తెలుసు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత అఖిలప్రియతో వైరం ఏర్పడింది. వైరం ఏర్పడిన తర్వాత తాను అఖిలప్రియతో కలిసి ఏ విధంగా ఈ కిడ్నాప్కు సంబంధించినటువంటి కేసులో తాను ప్లాన్ చేస్తాను అంటూ కూడా ఏవి సుబ్బారెడ్డి చెప్పాడు. కానీ మనం ఆలోచిస్తే ఈ హఫీజ్పేట భూ వ్యవహారానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఏవి సుబ్బారెడ్డి భూమా నాగిరెడ్డి బతుకున్నప్పటి నుంచే అందులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ వ్యవహారాలలో కానీ ఏవైనా లావాదేవీ ఏదైనా పేపర్ డీల్ జరిగి ఉంటే ఆ డీల్లో ఏవి సుబ్బారెడ్డి ఉండొచ్చు అన్నది మాత్రం బలమైనటువంటి అనుమానం మాత్రం ఇప్పుడు కలుగుతుంది. అంటే బాధిత కుటుంబం ఇప్పుడు భూమా అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డికి పడదు. వాళ్ళిద్దరికీ కూడా ఏవి సుబ్బారెడ్డి భూమా అఖిలప్రియ ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు అన్నది తెలిసినప్పటికీ కూడా బాధిత కుటుంబం ఏవి సుబ్బారెడ్డి పేరునే మొదట ప్రస్తావించింది. కాబట్టి ఏవి సుబ్బారెడ్డిని ఈ కేసులో A1 నిందితుడిగా చేర్చారు. అంటే భూమా అఖిలప్రియ భర్త, భూమా అఖిలప్రియ భర్తకు సంబంధించి భర్త సోదరుడు, ఈ ముగ్గురి రోల్ ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఏవి సుబ్బారెడ్డి పేరును బాధితులు చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళందరిపైన అనుమానం ఉంది అని చెప్పినందుకే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 4:30 చెప్పినటువంటి మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా ఏవి సుబ్బారెడ్డిని A1 నిందితుడిగా చేరుస్తున్నామని చెప్పారు. అంతా కూడా ఈ కేసులో కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ఏవి సుబ్బారెడ్డి పేరు వచ్చిందో అంతా కూడా కొంత షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఇద్దరు ప్రత్యర్థులుగా ఉన్నారు. అందరికీ తెలిసిన విషయం, ఒకరంటే ఒకరికి పడదు. కానీ ఇద్దరు కలిసే ఒక కిడ్నాప్కు ప్లాన్ చేశారా అన్నది కూడా అందరూ ఇదే ఆలోచన చేశారు సాయంత్రం నుంచి కూడా పోలీస్ కమిషనర్ సమావేశం ముగిసిన తర్వాత. కానీ హఫీజ్పేట భూ వ్యవహారానికి సంబంధించి ఎక్కడైనా ఏవి సుబ్బారెడ్డి రోల్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ రోల్ ఎస్టాబ్లిష్ కాకపోయినా బాధితులు ఎందుకు ఏవి సుబ్బారెడ్డి పేరు చెప్తారు? కానీ పోలీసులు ఏవి సుబ్బారెడ్డికి సంబంధించి ఏదైనా ఈ భూ వ్యవహారంలో తలదూర్చినట్టుగా ఏదైనా ఆధారాలు సేకరించారు. కిడ్నాప్ వ్యవహారంలో ఏవి సుబ్బారెడ్డి ఉన్నాడా లేడా అన్నది పక్కకు పెడితే భూమా అఖిలప్రియతో కలిసి ఏవి సుబ్బారెడ్డి కిడ్నాప్కు ప్లాన్ చేశాడా లేదా అన్నది ఒక నిమిషం పక్కకు పెడితే ఈ హఫీజ్పేట భూ వ్యవహారం ఏదైతే వివాదం తలెత్తిందో ఆ వివాదానికి తలెత్తినటువంటి భూమిలో ఏవి సుబ్బారెడ్డి రోల్ ఏంటి అన్నది ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తే పోలీసుల దర్యాప్తులో ఏం బయటపడుతుంది అన్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కమల్.